హలో. ఏ పద్యం రాయాలా అని వెతికి వచ్చేసరికి లేట్ అయింది. పద్యాలు చాలా ఉన్నాయి కదా, మనకి 100 పద్యాల పైనే కలెక్ట్ చేసి రాసుకొని మీకోసం తీసుకుని వచ్చా. మీకోసం, నా కోసం. మాకు తెలీదా, మా కోసం తీసుకొచ్చా అనుకోకండి. మీకోసమే కదా, నా కోసం కూడా. కాబట్టి ఏ పద్యం ఈరోజు రాస్తే బాగుంటుంది అని ఆలోచించి తీసుకుని వచ్చేసరికి రాసుకుని ఇంత సమయం పట్టిందన్నమాట. ఈరోజు మనం రాసుకోబోతున్న పద్యం ఏంటంటే, ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈవి సాగనీయుడు కల్పతరువు క్రింద గ్రచ్చ పొందినట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం రాసుకుని ఈ భావం తెలుసుకుందాం. ఈరోజు మన కోసం ఈ పద్యం. ఏమంటున్నారు? ఇచ్చువాని యొద్ద నీనివాడుండే. ఇచ్చువాని యొద్ద నీనివాడుండే. జిచ్చుగాని ఈవి సాగనీయుడు. జిచ్చు గాని ఈవి సాగనీయుడు. కల్పతరువు క్రింద గచ్చ పొదియనట్లు. కల్ప తరువు క్రింద గ్రచ్చ పొదియునట్లు. గ్రచ్చ పొదియునట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, ఓ వేమ, సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. దాత వద్దకు ఒక పిసినారి ఉన్నచో, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో
దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. చచ్చినా కొనసాగనీయడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అది ఎట్లనగా భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షము కింద కల్పవృక్షము కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును. ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. కరెక్ట్గా రాశారు కదా. ప్రేమన్ గారు ఎంత చక్కగా రాశారో చూడండి. ముళ్ళపద భక్తులను దగ్గరకు రానియదు కదా అన్న. ఒకసారి ఇది మొత్తం చదువుకున్న తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈవి సాగనీయుడు కల్పతరువు క్రింద గ్రచ్చపొదై ఉన్నట్లు పొద ముళ్ళకంప గ్రచ్చపొదై ఉన్నట్లు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. మనకి ఇవ్వాలనున్నా ఇవ్వనివ్వరనమాట. దాత దగ్గర ఒక పిసినారి ఉన్నచో. పిసినారి ఎలాంటి వాడు? అతను ఎవ్వరికి ఇవ్వడు, ఇచ్చే వాళ్ళను కూడా ఇవ్వనివ్వడు అనమాట. పిసినారి అంటేనే తన సొమ్ము తనే దాచుకుని తను కూడా తినకుండా తినక ఇతరులకు పెట్టడు, తాను తినడు, పైకి తీసుకుపోను పోడు. అవి కుళ్ళి కృషించిపోయి ఏదన్నా ఇప్పుడు మోదీ లాంటిగా వాళ్ళు వచ్చి ఆ డబ్బు మొత్తం చెల్లదు అని చెప్తే కట్టల డబ్బు మంటల్లో వేయాలన్నమాట. అందుకు తప్ప ఇంకెందుకు ఉపయోగపడదు. వాళ్ళు సంపాదించిన సంపాదన
లోభితనం వల్ల వాళ్ళు కూడా కడుపు నిండా తినరు, మంచి బట్టలు కట్టుకోరు, డబ్బు అయిపోతుందేమో అని భయంగా ఖర్చు పెడుతూ ఉంటారు. సరే, వాళ్ళ డబ్బు అలా ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక దాత వద్ద ఇటువంటి వారు ఉన్నచో, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇస్తే పెరుగుతుంది, ఇచ్చినదే వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఎంత ఇస్తే అంత పెరుగుతుంది మన ధనం, ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది, ఎంత దాన ధర్మాలు చేస్తే అంత పుణ్యం దక్కుతుంది. మనకి అవసరమైనప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తుంది అంతకి డబల్ అనే నమ్మిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సంపాదించిన దాంట్లో 10% దాన ధర్మాలకి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి లోభి గనక ఈ ధర్మకర్త దగ్గర స్నేహితుడిగా సలహాదారుడిగా ఉన్నట్లయితే, సార్ ఎందుకు సార్ అంత పెట్టేస్తున్నారు సార్, వాడికి అంత వేస్ట్ సార్, అంక అసలు అర్హత లేదు సార్ తీసుకోవడానికి, డబ్బు ఖర్చు పెట్టకండి సార్, రేపు మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అయినప్పుడు ఎవరు ఇవ్వరు సార్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మేడం, మీరు అలా ఇచ్చేస్తారేంటి, దానాలు అంతగా చేయకూడదు మేడం, ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా ఒక 10 పైసలు ఇవ్వాలంతే మేడం, ఎక్కువగా మీరు ఇచ్చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడతారు తర్వాత అని ఇచ్చే వాళ్ళని కూడా వెనక్కి లాగి అలాంటి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అదే వేమన గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళని ఎవరితో పోలిస్తున్నారంటే, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. ఎవరికైనా సరే ఎదుటి మనిషి ఇంతలా చెప్తున్నప్పుడు కొంచెం అన్నా మనసు ఇదవుతుంది కదా, అవునా కరెక్టేనా, ఎక్కువగా చేస్తున్నానంటావా నేను, ఓకే రైట్ తగ్గిద్దాం అనిపిస్తుంది. అంటే తన దాన ధర్మాలు కూడా యువతల మనిషి, ఈ పిసినారి లోభి మనిషి వల్ల కొద్దిగా ఆయన చేసే పుణ్యకార్యాలు కూడా తగ్గించేసుకుంటారు. అడ్డు తగులుతూనే ఉంటాడు, ఏది చేద్దామన్నా, ఎవరికి పెడదామన్నా, ఏమిద్దామన్నా అడ్డు తగులుతూ ఉంటాడు. అవసరం లేదు సార్, ఎందుకు ఇప్పుడు సార్ ఏంటి చెక్కు మీద అంత రాసేస్తున్నారు, తగ్గించండి, ఒక 0 తీసేయండి అంటే 1,00,000 రూపాయల చెక్కు మీద రాసి ఒక 0 తీసేసి 10,000 తీసుకొస్తారనమాట. అలా ప్రతి పనికి కూడా అడ్డు తగులుతూనే ఉంటారు. అది ఎట్లనగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద, కల్పవృక్షం భక్తుల కోరికలు తీరుస్తుంది మనం అనుకుంటూ ఉంటాం కదా, కల్పతరువు అని దాని కింద వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. ఏం కోరినా సరే అది తీరుతుంది అని ఒక నమ్మకంతో మనం ఉంటాం కదా. అలాంటి చెట్టు కిందట భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును. ఈ దానకర్త దగ్గర, ధర్మకర్త దగ్గర ఒక పిసినారి ఉండడం ఎలాంటిదయ్యా అంటే, కల్పతరువు కింద ఒక పెద్ద ముళ్ళ పొద ఉన్నట్టుగా. కల్పతరువు కింద చుట్టూ పెద్ద ముళ్ళ పొద ఉందనుకోండి, ఏం చేస్తారు, ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియ్యదు కదా. ఎంత అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారో చూసారా. ముళ్ళపొద, పెద్ద ముళ్ళపొద చాలా దూరానికి వ్యాపించేసి ఉంది ముళ్ళపొద. అక్కడేమో కల్పతరువు ఉంది చాలా దూరంలో, చుట్టూ ముళ్ళపొదే ఉంది. ఆ ముళ్ళపొద ఏం చేస్తుంది, కల్పతరువు దగ్గరికి భక్తుల్ని రానియకుండా గుచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు రావడం తగ్గిపోతుంది. కల్పతరువుకి ఎలా ఉంటుంది, నేను వీళ్ళు అడిగిన కోరికలు తీర్చాలి, వీళ్ళు నా దగ్గరికి వస్తే బాగుండు, నేను వీళ్ళకి అడిగింది ఇవ్వాలి అనే కల్పతరువుకు ఉంటుంది. కానీ ముళ్ళపొద దగ్గరికి రానివ్వట్లేదు, చుట్టూ వ్యాపించేసి అడ్డం పడిపోయి ఉంది. అలాంటి వాడే ఈ లోభి కూడా, ధర్మకర్త దగ్గర ఉన్న లోభి ఇలాంటి ముళ్ళపొద లాంటి వాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణతో ఈ పద్యాన్ని మనకి అందించారు. ఎంత అద్భుతంగా ఉంది కదా. హలో, ఏ పద్యం రాయాలా అని వెతికి వచ్చేసరికి లేట్ అయింది. పద్యాలు చాలా ఉన్నాయి కదా మనకి, 100 పద్యాలు పైనే కలెక్ట్ చేసి రాసుకొని మీకోసం తీసుకుని వచ్చా. మీకోసం, నా కోసం. మాకు తెలీదా, మా కోసం తీసుకొచ్చా అనుకోకండి, మీకోసమే కదా నా కోసం కూడా. కాబట్టి ఏ పద్యం ఈరోజు రాస్తే బాగుంటుంది అని ఆలోచించి తీసుకుని వచ్చేసరికి రాసుకుని ఇంత సమయం పట్టిందన్నమాట. ఈరోజు మనం రాసుకోబోతున్న పద్యం ఏంటంటే, ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈవి సాగనీయుడు
కల్పతరువు క్రింద గ్రచ్చ పొందినట్లు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకుని ఈ భావం తెలుసుకుందాం. ఈరోజు మన కోసం ఈ పద్యం. ఏమంటున్నారు? ఇచ్చువాని యొక్క నీనివాడుండే. ఇచ్చువాని యొద్ద నీనివాడుండే. జిచ్చుగాని ఈవి సాగనీడు. జిచ్చు గాని ఈవి సాగనీడు. కల్పతరువు క్రింద గచ్చ పొదియనట్లు. కల్ప తరువు క్రింద గ్రచ్చ పొదియనట్లు. గ్రచ్చ పొదియనట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, ఓ ఓ ఓ ఓ వేమ, సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. దాత వద్దకు ఒక పిసినారి ఉన్నచో, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును, ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు.
చచ్చిన కొనసాగనీయడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అది ఎట్లనగా భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద కల్పవృక్షము కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును. ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. కరెక్ట్గా రాశారు కదా. వేమన్ గారు ఎంత చక్కగా రాశారో చూడండి. ముళ్ళపద భక్తులను దగ్గరకు రానియదు కదా అన్న. ఒకసారి ఇది మొత్తం చదువుకున్న తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈని సాగనీయుడు కల్పతరువు క్రింద గ్రచ్చపొదై ఉన్నట్లు పొద ముళ్ళకంప గ్రచ్చపొదై ఉన్నట్లు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. మనకి ఇవ్వాలనున్నా ఇవ్వనివ్వరనమాట. దాతయు దగ్గర ఒక పిసినారి ఉన్నచో. పిసినారి ఎలాంటి వాడు? అతను ఎవ్వరికి ఇవ్వడు, ఇచ్చే వాళ్ళను కూడా ఇవ్వనివ్వడు అనమాట. పిసినారి అంటేనే తన సొమ్ము తనే దాచుకుని తను కూడా తినకుండా తాను తినక ఇతరులకు పెట్టడు, తాను తినడు, పైకి తీసుకుపోను పోడు. అవి కుళ్ళి కృషించిపోయి ఏదైనా ఇప్పుడు మోదీ లాంటిగా వాళ్ళు వచ్చి ఆ డబ్బు మొత్తం చెల్లదు అని చెప్తే కట్టల డబ్బు మంటల్లో వేయాలన్నమాట. అందుకు తప్ప ఇంకెందుకు ఉపయోగపడదు. వాళ్ళు సంపాదించిన సంపాదన లోభితనం వల్ల వాళ్ళు కూడా కడుపు నిండా తినరు, మంచి బట్టలు కట్టుకోరు, డబ్బు అయిపోతుందేమో అని భయంగా ఖర్చు పెడుతూ ఉంటారు. సరే, వాళ్ళ డబ్బు అలా ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక దాత వద్ద ఇటువంటి వారు ఉన్నచో, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇస్తే పెరుగుతుంది, ఇచ్చినదే వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఎంత ఇస్తే అంత పెరుగుతుంది మన ధనం, ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది, ఎంత దాన ధర్మాలు చేస్తే అంత పుణ్యం దక్కుతుంది. మనకి అవసరమైనప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తుంది అంతకి డబల్ అనే నమ్మిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సంపాదించిన దాంట్లో 10% దాన ధర్మాలకి ఉపయోగిస్తూ ఉంటారు.
కానీ ఇలాంటి లోభి గనక ఈ ధర్మకర్త దగ్గర స్నేహితుడిగా సలహాదారుడిగా ఉన్నట్లయితే, సార్ ఎందుకు సార్ అంత పెట్టేస్తున్నారు సార్, వాడికి అంత వేస్ట్ సార్, ఇంక అసలు అర్హత లేదు సార్ తీసుకోవడానికి, డబ్బు ఖర్చు పెట్టకండి సార్, రేపు మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అయినప్పుడు ఎవరు ఇవ్వరు సార్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మేడం, మీరు అలా ఇచ్చేస్తారేంటి, దానాలు అంతగా చేయకూడదు మేడం, ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా ఒక 10 పైసలు ఇవ్వాలంతే మేడం, ఎక్కువగా మీరు ఇచ్చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడతారు తర్వాత అని ఇచ్చే వాళ్ళని కూడా వెనక్కి లాగి అలాంటి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అదే వేమన గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళని ఎవరితో పోలిస్తున్నారంటే, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. ఎవరికైనా సరే ఎదుటి మనిషి ఇంతలా చెప్తున్నప్పుడు కొంచెం అన్నా మనసు ఇదవుతుంది కదా, అవునా కరెక్టేనా, ఎక్కువగా చేస్తున్నానంటావా నేను, ఓకే రైట్ తగ్గిద్దాం అనిపిస్తుంది. అంటే తన దాన ధర్మాలు కూడా యువతల మనిషి, ఈ పిసినారి లోభి మనిషి వల్ల కొద్దిగా ఆయన చేసే పుణ్యకార్యాలు కూడా తగ్గించేసుకుంటారు. అడ్డు తగులుతూనే ఉంటాడు, ఏది చేద్దామన్నా, ఎవరికి పెడదామన్నా, ఏమి ఇద్దామన్నా అడ్డు తగులుతూ ఉంటాడు. అవసరం లేదు సార్, ఎందుకు ఇప్పుడు సార్ ఏంటి చెక్కు మీద అంత రాసేస్తున్నారు, తగ్గించండి, ఒక 0 తీసేయండి అంటే 1,00,000 రూపాయల చెక్కు మీద రాసి ఒక 0 తీసేసి 10,000 తీసుకొస్తారనమాట. అలా ప్రతి పనికి కూడా అడ్డు తగులుతూనే ఉంటారు. అది ఎట్లనగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద, కల్పవృక్షం భక్తుల కోరికలు తీరుస్తుంది మనం అనుకుంటూ ఉంటాం కదా, కల్పతరువు అని దాని కింద వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు, ఏం కోరినా సరే అది తీరుతుంది అని ఒక నమ్మకంతో మనం ఉంటాం కదా. అలాంటి చెట్టు కిందట భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును. ఈ దానకర్త దగ్గర, ధర్మకర్త దగ్గర ఒక పిసినారి ఉండడం ఎలాంటిదయ్యా అంటే, కల్పతరువు కింద ఒక పెద్ద ముళ్ళ పొద ఉన్నట్టుగా. కల్పతరువు కింద చుట్టూ పెద్ద ముళ్ళ పొద ఉందనుకోండి, ఏం చేస్తారు, ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియ్యదు కదా. ఎంత అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారో చూసారా. ముళ్ళపొద, పెద్ద ముళ్ళపొద చాలా దూరానికి వ్యాపించేసి ఉంది ముళ్ళపొద, అక్కడేమో కల్పతరువు ఉంది చాలా దూరంలో, చుట్టూ ముళ్ళపొదే ఉంది. ఆ ముళ్ళపొద ఏం చేస్తుంది, కల్పతరువు దగ్గరికి భక్తుల్ని రానియకుండా గుచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు రావడం తగ్గిపోతుంది. కల్పతరువుకి ఎలా ఉంటుంది, నేను వీళ్ళు అడిగిన కోరికలు తీర్చాలి, వీళ్ళు నా దగ్గరికి వస్తే బాగుండు, నేను వీళ్ళకి అడిగింది ఇవ్వాలి అనే కల్పతరువుకు ఉంటుంది. కానీ ముళ్ళపొద దగ్గరికి రానివ్వట్లేదు, చుట్టూ వ్యాపించేసి అడ్డం పడిపోయి ఉంది. అలాంటి వాడే ఈ లోభి కూడా, ధర్మకర్త దగ్గర ఉన్న లోభి ఇలాంటి ముళ్ళపొద లాంటి వాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణతో ఈ పద్యాన్ని మనకి అందించారు. ఎంత అద్భుతంగా ఉంది కదా. హలో, ఏ పద్యం రాయాలా అని వెతికి వచ్చేసరికి లేట్ అయింది. పద్యాలు చాలా ఉన్నాయి కదా మనకి, 100 పద్యాల పైనే కలెక్ట్ చేసి రాసుకొని మీకోసం తీసుకుని వచ్చా. మీకోసం, నా కోసం, మాకు తెలీదా మా కోసం తీసుకొచ్చా అనుకోకండి, మీకోసమే కదా నా కోసం కూడా. కాబట్టి ఏ పద్యం ఈరోజు రాస్తే బాగుంటుంది అని ఆలోచించి తీసుకుని వచ్చేసరికి రాసుకుని ఇంత సమయం పట్టిందన్నమాట. ఈరోజు మనం రాసుకోబోతున్న పద్యం ఏంటంటే, ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈవి సాగనీయుడు కల్పతరువు క్రింద గ్రచ్చ పొందినట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం రాసుకుని ఈ భావం తెలుసుకుందాం. ఈరోజు మన కోసం ఈ పద్యం. ఏమంటున్నారు, ఇచ్చువాని యొద్ద నీనివాడుండే.
ఇచ్చు వాని యొద్ద ఈని వాడుల్లే. జిచ్చుగాని ఈవి సాగనీడు. జిచ్చు గాని ఈవి సాగనీడు. కల్పతరువు క్రింద గచ్చబొదియనట్లు. కల్ప తరువు క్రింద గ్రచ్చ పొదియనట్లు. గ్రచ్చ పొదిగినట్లు. విశ్వదాభిరామ వినురవి. తాత్పర్యము ఓ వేమా, ఓ ఓ ఓ ఓ వేమా, సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దాత వద్దకు ఒక పిసినారి ఉన్నచో, దాత వద్ద దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో, ఆ దాత యొక్క ధాతృత్వమును, ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయదు. చచ్చినా కొనసాగనీయడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అది ఎట్లనగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద
భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షము కింద కల్పవృక్షము కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును. ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. కరెక్ట్గా రాశారు కదా. వేమన్ గారు ఎంత చక్కగా రాశారో చూడండి. ముళ్ళపద భక్తులను దగ్గరకు రానియదు కదా అన్న. ఒకసారి ఇది మొత్తం చదువుకున్న తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈవి సాగనీడు కల్పతరువు క్రింద గ్రచ్చపొదై ఉన్నట్లు పొద ముళ్ళకంప గ్రచ్చపొదై ఉన్నట్లు విశ్వదాభిరామ విదుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. మనకి ఇవ్వాలనున్నా ఇవ్వనివ్వరు అనమాట. దాత దగ్గర ఒక పిసినారి ఉన్నచో. పిసినారి ఎలాంటి వాడు? అతను ఎవ్వరికి ఇవ్వడు, ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనివ్వడు అనమాట. పిసినారి అంటేనే తన సొమ్ము తనే దాచుకుని తను కూడా తినకుండా తినక ఇతరులకు పెట్టడు, తాను తినడు, పైకి తీసుకుపోను పోడు. అవి కుళ్ళి కృషించిపోయి ఏదైనా ఇప్పుడు మోదీ లాంటిగా వాళ్ళు వచ్చి ఆ డబ్బు మొత్తం చెల్లదు అని చెప్తే కట్టల డబ్బు మంటల్లో వేయాలన్నమాట. అందుకు తప్ప ఇంకెందుకు ఉపయోగపడదు. వాళ్ళు సంపాదించిన సంపాదన లోభితనం వల్ల వాళ్ళు కూడా కడుపు నిండా తినరు, మంచి బట్టలు కట్టుకోరు, డబ్బు అయిపోతుందేమో అని భయంగా ఖర్చు పెడుతూ ఉంటారు. సరే, వాళ్ళ డబ్బు అలా ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక దాత వద్ద ఇటువంటి వారు ఉన్నచో, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇస్తే పెరుగుతుంది, ఇచ్చినదే వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఎంత ఇస్తే అంత పెరుగుతుంది మన ధనం, ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది, ఎంత దాన ధర్మాలు చేస్తే అంత పుణ్యం దక్కుతుంది. మనకి అవసరమైనప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తుంది అంతకి డబల్ అనే నమ్మిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సంపాదించిన దాంట్లో 10% దాన ధర్మాలకి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి లోభి గనక ఈ ధర్మకర్త దగ్గర స్నేహితుడిగా సలహాదారుడిగా ఉన్నట్లయితే, సార్ ఎందుకు సార్ అంత పెట్టేస్తున్నారు సార్, వాడికి అంత వేస్ట్ సార్, అంక అసలు అర్హత లేదు సార్ తీసుకోవడానికి, డబ్బు ఖర్చు పెట్టకండి సార్, రేపు మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అయినప్పుడు ఎవరు ఇవ్వరు సార్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మేడం, మీరు అలా ఇచ్చేస్తారేంటి, దానాలు అంతగా చేయకూడదు మేడం, ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా ఒక 10 పైసలు ఇవ్వాలి అంతే మేడం, ఎక్కువగా మీరు ఇచ్చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడతారు తర్వాత అని ఇచ్చే వాళ్ళని కూడా వెనక్కి లాగి అలాంటి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. అదే వేమన గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళని ఎవరితో పోలుస్తున్నారంటే, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క
ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. ఎవరికైనా సరే ఎదుటి మనిషి ఇంతలా చెప్తున్నప్పుడు కొంచెం అన్నా మనసు ఇదవుతుంది కదా, అవునా కరెక్టేనా, ఎక్కువగా చేస్తున్నానంటావా నేను, ఓకే రైట్ తగ్గిద్దాం అనిపిస్తుంది. అంటే తన దాన ధర్మాలు కూడా యువతల మనిషి, ఈ పిసినారి లోభి మనిషి వల్ల కొద్దిగా ఆయన చేసే పుణ్యకార్యాలు కూడా తగ్గించేసుకుంటారు. అడ్డు తగులుతూనే ఉంటాడు. ఏది చేద్దామన్నా, ఎవరికి పెడదామన్నా, ఏమి ఇద్దామన్నా అడ్డు తగులుతూ ఉంటాడు. అవసరం లేదు సార్, ఎందుకు ఇప్పుడు సార్ ఏంటి చెక్కు మీద అంత రాసేస్తున్నారు, తగ్గించండి, ఒక 0 తీసేయండి అంటే 1,00,000 రూపాయల చెక్కు మీద రాసి ఒక 0 తీసేసి 10,000 తీసుకొస్తారనమాట. అలా ప్రతి పనికి కూడా అడ్డు తగులుతూనే ఉంటారు. అది ఎట్లనగా భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద. కల్పవృక్షం భక్తుల కోరికలు తీరుస్తుంది మనం అనుకుంటూ ఉంటాం కదా, కల్పతరువు అని దాని కింద వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. ఏం కోరినా సరే అది తీరుతుంది అని ఒక నమ్మకంతో మనం ఉంటాం కదా. అలాంటి చెట్టు కిందట భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును. ఈ దానకర్త దగ్గర, ధర్మకర్త దగ్గర ఒక పిసినారి ఉండడం ఎలాంటిదయ్యా అంటే కల్పతరువు కింద ఒక పెద్ద ముళ్ళ పొద ఉన్నట్టుగా. కల్పతరువు కింద చుట్టూ పెద్ద ముళ్ళ పొద ఉందనుకోండి, ఏం చేస్తారు, భక్తులను ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియ్యదు కదా. ఎంత అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారో చూసారా. ముళ్ళపొద, పెద్ద ముళ్ళపొద చాలా దూరానికి వ్యాపించేసి ఉంది ముళ్ళపొద. అక్కడేమో కల్పతరువు ఉంది చాలా దూరంలో, చుట్టూ ముళ్ళపొదే ఉంది. ఆ ముళ్ళపొద ఏం చేస్తుంది, కల్పతరువు దగ్గరికి భక్తుల్ని రానియకుండా గుచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు రావడం తగ్గిపోతుంది. కల్పతరువుకి ఎలా ఉంటుంది, నేను వీళ్ళు అడిగిన కోరికలు తీర్చాలి, వీళ్ళు నా దగ్గరికి వస్తే బాగుండు, నేను వీళ్ళకి అడిగింది ఇవ్వాలి అనే కల్పతరువుకు ఉంటుంది. కానీ ముళ్ళపొద దగ్గరికి రానివ్వట్లేదు, చుట్టూ వ్యాపించేసి అడ్డం పడిపోయి ఉంది. అలాంటి వాడే ఈ లోభి కూడా, ధర్మకర్త దగ్గర ఉన్న లోభి ఇలాంటి ముళ్ళపొద లాంటి వాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణతో ఈ పద్యాన్ని మనకి అందించారు. ఎంత అద్భుతంగా ఉంది కదా. హలో, ఏ పద్యం రాయాలా అని వెతికి వచ్చేసరికి లేట్ అయింది. పద్యాలు చాలా ఉన్నాయి కదా మనకి, 100 పద్యాలు పైనే కలెక్ట్ చేసి రాసుకొని మీకోసం తీసుకుని వచ్చా. మీకోసం, నా కోసం. మాకు తెలీదా మా కోసం తీసుకొచ్చా అనుకోకండి, మీకోసమే కదా నా కోసం కూడా. కాబట్టి ఏ పద్యం ఈరోజు రాస్తే బాగుంటుంది అని ఆలోచించి తీసుకుని వచ్చేసరికి రాసుకుని ఇంత సమయం పట్టిందన్నమాట. ఈరోజు మనం రాసుకోబోతున్న పద్యం ఏంటంటే, ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈవి సాగనీయుడు కల్పతరువు క్రింద గ్రచ్చ పొందినట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం రాసుకుని ఈ భావం తెలుసుకుందాం. ఈరోజు మన కోసం ఈ పద్యం. ఏమంటున్నారు, ఇచ్చువాని యొద్ద నీనివాడుండే. ఇచ్చువాని యొద్ద నీనివాడుండే. జిచ్చుగాని ఈవి సాగనీయుడు. జిచ్చు గాని ఈవి సాగనీయుడు. కల్పతరువు క్రింద గచ్చ పొదియనట్లు.
కల్ప తరువు క్రింద గ్రచ్చ పొదియునట్లు గ్రచ్చ పొదియునట్లు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఓ వేమ ఓ ఓ ఓ ఓ వేమ సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దాత వద్దకు ఒక పిసినారి ఉన్నచో దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. చచ్చినా కొనసాగనీయడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అది ఎట్లనగా భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షము కింద కల్పవృక్షము కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును.
భక్తులను దగ్గరకు రానియదు కదా. ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. కరెక్ట్గా రాశారు కదా వేమన్ గారు, ఎంత చక్కగా రాశారో చూడండి. ముళ్ళపద భక్తులను దగ్గరకు రానియదు కదా. ఒకసారి ఇది మొత్తం చదువుకున్న తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈవి సాగనీడు కల్పతరువు క్రింద గ్రచ్చపొది ఉన్నట్లు పొద ముళ్ళకంప గ్రచ్చపొదయున్నట్లు విశ్వదాభిరామ వినుర వేమా. తాత్పర్యం: ఓ వేమా, సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. మనకి ఇవ్వాలనున్నా ఇవ్వనివ్వరనమాట. దాతయు దగ్గర ఒక పిసినారి ఉన్నచో. పిసినారి ఎలాంటి వాడు? అతను ఎవ్వరికి ఇవ్వడు, ఇచ్చే వాళ్ళను కూడా ఇవ్వనివ్వడు అనమాట. పిసినారి అంటేనే తన సొమ్ము తనే దాచుకుని తను కూడా తినకుండా తినక ఇతరులకు పెట్టడు, తాను తినడు, పైకి తీసుకుపోను పోడు. అవి కుళ్ళి కృషించిపోయి ఏదైనా ఇప్పుడు మోదీ లాంటిగా వాళ్ళు వచ్చి ఆ డబ్బు మొత్తం చెల్లదు అని చెప్తే కట్టల డబ్బు మంటల్లో వేయాలన్నమాట. అందుకు తప్ప ఎందుకు ఉపయోగపడదు. వాళ్ళు సంపాదించిన సంపాదన లోభితనం వల్ల వాళ్ళు కూడా కడుపు నిండా తినరు, మంచి బట్టలు కట్టుకోరు, డబ్బు అయిపోతుందేమో అని భయంగా ఖర్చు పెడుతూ ఉంటారు. సరే, వాళ్ళ డబ్బు అలా ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక దాత వద్ద ఇటువంటి వారు ఉన్నచో, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇస్తే పెరుగుతుంది, ఇచ్చినదే వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఎంత ఇస్తే అంత పెరుగుతుంది మన ధనం, ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది, ఎంత దాన ధర్మాలు చేస్తే అంత పుణ్యం దక్కుతుంది. మనకి అవసరమైనప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తుంది అంతకి డబల్ అని నమ్మిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సంపాదించిన దాంట్లో 10% దాన ధర్మాలకి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి లోభి గనక ఈ ధర్మకర్త దగ్గర స్నేహితుడిగా సలహాదారుడిగా ఉన్నట్లయితే, సార్ ఎందుకు సార్ అంత పెట్టేస్తున్నారు సార్, వాడికి అంత వేస్ట్ సార్, అంక అసలు అర్హత లేదు సార్ తీసుకోవడానికి, డబ్బు ఖర్చు పెట్టకండి సార్, రేపు మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అయినప్పుడు ఎవరు ఇవ్వరు సార్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మేడం, మీరు అలా ఇచ్చేస్తారేంటి, దానాలు అంతగా చేయకూడదు మేడం, ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా ఒక 10 పైసలు ఇవ్వాలి అంతే మేడం, ఎక్కువగా మీరు ఇచ్చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడతారు తర్వాత అని ఇచ్చే వాళ్ళని కూడా వెనక్కి లాగి అలాంటి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అదే వేమన గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళని ఎవరితో పోలిస్తున్నారంటే, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. ఎవరికైనా సరే ఎదుటి మనిషి ఇంతలా చెప్తున్నప్పుడు కొంచెం అన్నా మనసు ఇదవుతుంది కదా, అవునా కరెక్టేనా, ఎక్కువగా చేస్తున్నానంటావా నేను, ఓకే రైట్ తగ్గిద్దాం అనిపిస్తుంది. అంటే తన దాన ధర్మాలు కూడా యువతల మనిషి, ఈ పిసినారి లోభి మనిషి వల్ల కొద్దిగా ఆయన చేసే పుణ్యకార్యాలు కూడా తగ్గించేసుకుంటారు. అడ్డు తగులుతూనే ఉంటాడు, ఏది చేద్దామన్నా, ఎవరికి పెడదామన్నా, ఏమి ఇద్దామన్నా అడ్డు తగులుతూ ఉంటాడు. అవసరం లేదు సార్, ఎందుకు ఇప్పుడు సార్ ఏంటి చెక్కు మీద అంత రాసేస్తున్నారు, తగ్గించండి, ఒక 0 తీసేయండి అంటే 1,00,000 రూపాయల చెక్కు మీద రాసి ఒక 0 తీసేసి 10,000 తీసుకొస్తారనమాట. అలా ప్రతి పనికి కూడా అడ్డు తగులుతూనే ఉంటారు. అది ఎట్లనగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద. కల్పవృక్షం భక్తుల కోరికలు తీరుస్తుంది మనం అనుకుంటూ ఉంటాం కదా, కల్పతరువు అని దాని కింద వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. ఏం కోరినా సరే అది తీరుతుంది అని ఒక
ఒక నమ్మకంతో మనం ఉంటాం కదా, అలాంటి చెట్టు కిందట భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును. ఈ దానకర్త దగ్గర, ధర్మకర్త దగ్గర ఒక పిసినారి ఉండడం ఎలాంటిదయ్యా అంటే కల్పతరువు కింద ఒక పెద్ద ముళ్ళ పొద ఉన్నట్టుగా అట. కల్పతరువు కింద చుట్టూ పెద్ద ముళ్ళ పొద ఉందనుకోండి, ఏం చేస్తారు? ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియ్యదు కదా. ఎంత అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారో చూసారా. ముళ్ళపొద, పెద్ద ముళ్ళపొద చాలా దూరానికి వ్యాపించేసి ఉంది ముళ్ళపొద. అక్కడేమో కల్పతరువు ఉంది చాలా దూరంలో, చుట్టూ ముళ్ళపొదే ఉంది. ఆ ముళ్ళపొద ఏం చేస్తుంది? కల్పతరువు దగ్గరికి భక్తుల్ని రానియకుండా గుచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు రావడం తగ్గిపోతుంది. కల్పతరువుకి ఎలా ఉంటుంది? నేను వీళ్ళు అడిగిన కోరికలు తీర్చాలి, వీళ్ళు నా దగ్గరికి వస్తే బాగుండు, నేను వీళ్ళకి అడిగింది ఇవ్వాలి అనే కల్పతరువుకు ఉంటుంది. కానీ ముళ్ళపొద దగ్గరికి రానివ్వట్లేదు, చుట్టూ వ్యాపించేసి అడ్డం పడిపోయి ఉంది. అలాంటి వాడే ఈ లోభి కూడా. ధర్మకర్త దగ్గర ఉన్న లోభి ఇలాంటి ముళ్ళపొద లాంటి వాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణతో ఈ పద్యాన్ని మనకి అందించారు. ఎంత అద్భుతంగా ఉంది కదా. హలో, ఏ పద్యం రాయాలా అని వెతికి వచ్చేసరికి లేట్ అయింది. పద్యాలు చాలా ఉన్నాయి కదా మనకి, 100 పద్యాలు పైనే కలెక్ట్ చేసి రాసుకొని మీకోసం తీసుకుని వచ్చా. మీకోసం, నా కోసం. మాకు తెలీదా మా కోసం తీసుకొచ్చా అనుకోకండి, మీకోసమే కదా, నా కోసం కూడా. కాబట్టి ఏ పద్యం ఈరోజు రాస్తే బాగుంటుంది అని ఆలోచించి తీసుకుని వచ్చేసరికి రాసుకుని ఇంత సమయం పట్టిందన్నమాట. ఈరోజు మనం రాసుకోబోతున్న పద్యం ఏంటంటే, ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈవి సాగనీయుడు కల్పతరువు క్రింద గ్రచ్చ పొందినట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం రాసుకుని ఈ భావం తెలుసుకుందాం. ఈరోజు మన కోసం ఈ పద్యం. ఏమంటున్నారు? ఇచ్చువాని యొద్ద నీనివాడుండే. ఇచ్చువాని యొద్ద నీనివాడుండే. జిచ్చుగాని ఈవి సాగనీయుడు. జిచ్చు గాని ఈవి సాగనీయుడు. కల్పతరువు క్రింద గచ్చ పొదియనట్లు. కల్పతరువు క్రింద గ్రచ్చ పొదియనట్లు. గ్రచ్చ పొదియనట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము,
తాత్పర్యము ఓ వేమా ఓ ఓ ఓ ఓ వేమా సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దాత వద్దకు ఒక పిసినారి ఉన్నచో దాత వద్ద దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. చచ్చినా కొనసాగనీయడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అడ్డు తగులుతూనే ఉంటాడు. అది ఎట్లనగా భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షము కింద కల్పవృక్షము కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును. ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. కరెక్ట్గా రాశారు కదా. వేమన్ గారు ఎంత చక్కగా రాశారో చూడండి. ముళ్ళపద భక్తులను దగ్గరకు రానియదు కదా అని. ఒకసారి ఇది మొత్తం చదువుకున్న తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇచ్చువాని యొద్ద నీనివాడుండే జిచ్చుగాని ఈవి సాగనీడు.
కల్పతరువు క్రింద గ్రచ్చపొదై ఉన్నట్లు పొద ముళ్ళకంప గ్రచ్చపొదై ఉన్నట్లు విశ్వదాభిరామ విదుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. మనకి ఇవ్వాలనున్నా ఇవ్వనివ్వరన్నమాట. దాతయు దగ్గర ఒక పిసినారి ఉన్నచో. పిసినారి ఎలాంటి వాడు? అతను ఎవ్వరికి ఇవ్వడు, ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనివ్వడు అనమాట. పిసినారి అంటేనే తన సొమ్ము తనే దాచుకుని తను కూడా తినకుండా తాను తినక ఇతరులకు పెట్టడు, తాను తినడు, పైకి తీసుకుపోను పోడు. అవి కుళ్ళి కృషించిపోయి ఏదైనా ఇప్పుడు మోదీ లాంటిగా వాళ్ళు వచ్చి ఆ డబ్బు మొత్తం చెల్లదు అని చెప్తే కట్టల డబ్బు మంటల్లో వేయాలన్నమాట. అందుకు తప్ప ఇంకెందుకు ఉపయోగపడదు. వాళ్ళు సంపాదించిన సంపాదన లోభితనం వల్ల వాళ్ళు కూడా కడుపు నిండా తినరు, మంచి బట్టలు కట్టుకోరు, డబ్బు అయిపోతుందేమో అని భయంగా ఖర్చు పెడుతూ ఉంటారు. సరే, వాళ్ళ డబ్బు అలా ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక దాత వద్ద ఇటువంటి వారు ఉన్నచో, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇస్తే పెరుగుతుంది, ఇచ్చినదే వస్తుంది. ఇవన్నీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఎంత ఇస్తే అంత పెరుగుతుంది మన ధనం, ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది, ఎంత దాన ధర్మాలు చేస్తే అంత పుణ్యం దక్కుతుంది. మనకి అవసరమైనప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తుంది అంతకి డబల్ అనే నమ్మిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సంపాదించిన దాంట్లో 10% దాన ధర్మాలకి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి లోభి గనక ఈ ధర్మకర్త దగ్గర స్నేహితుడిగా సలహాదారుడిగా ఉన్నట్లయితే, సార్ ఎందుకు సార్ అంత పెట్టేస్తున్నారు సార్, వాడికి అంత వేస్ట్ సార్ అంక అసలు అర్హత లేదు సార్ తీసుకోవడానికి, డబ్బు ఖర్చు పెట్టకండి సార్, రేపు మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అయినప్పుడు ఎవరు ఇవ్వరు సార్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మేడం, మీరు అలా ఇచ్చేస్తారేంటి, దానాలు అంతగా చేయకూడదు మేడం, ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా ఒక 10 పైసలు ఇవ్వాలి అంతే మేడం, ఎక్కువగా మీరు ఇచ్చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడతారు తర్వాత అని ఇచ్చే వాళ్ళని కూడా వెనక్కి లాగి అలాంటి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట. అదే వేమన గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళని ఎవరితో పోలిస్తున్నారంటే, దాత వద్ద ఒక పిసినారి ఉన్నచో ఆ దాత యొక్క ధాతృత్వమును చచ్చినా కొనసాగనీయడు. ఎవరికైనా సరే ఎదుటి మనిషి ఇంతలా చెప్తున్నప్పుడు కొంచెం అన్నా మనసు ఇదవుతుంది కదా, అవునా కరెక్టేనా, ఎక్కువగా చేస్తున్నానంటావా నేను, ఓకే రైట్ తగ్గిద్దాం అనిపిస్తుంది. అంటే తన దాన ధర్మాలు కూడా యువతల మనిషి, ఈ పిసినారి లోభి మనిషి వల్ల కొద్దిగా ఆయన చేసే పుణ్యకార్యాలు కూడా తగ్గించేసుకుంటారు. అడ్డు తగులుతూనే ఉంటాడు, ఏది చేద్దామన్నా, ఎవరికి పెడదామన్నా, ఏమి ఇద్దామన్నా అడ్డు తగులుతూ ఉంటాడు. అవసరం లేదు సార్, ఎందుకు ఇప్పుడు సార్ ఏంటి చెక్కు మీద అంత రాసేస్తున్నారు, తగ్గించండి, ఒక 0 తీసేయండి అంటే 1,00,000 రూపాయలు చెక్కు మీద రాసి ఒక 0 తీయించేసి 10,000 తీసుకొస్తారనమాట. అలా ప్రతి పనికి కూడా అడ్డు తగులుతూనే ఉంటారు. అది ఎట్లనగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద. కల్పవృక్షం భక్తుల కోరికలు తీరుస్తుంది మనం అనుకుంటూ ఉంటాం కదా, కల్పతరువు అని దాని కింద వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. ఏం కోరినా సరే అది తీరుతుంది అని ఒక నమ్మకంతో మనం ఉంటాం కదా. అలాంటి చెట్టు కిందట భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షము కింద ముళ్ళ పొద ఉన్న విధముగా ఉండును. ఈ దానకర్త దగ్గర, ధర్మకర్త దగ్గర ఒక పిసినారి ఉండడం ఎలాంటిదయ్యా అంటే, కల్పతరువు కింద ఒక పెద్ద ముళ్ళ పొద ఉన్నట్టుగా. కల్పతరువు కింద చుట్టూ పెద్ద ముళ్ళ పొద ఉందనుకోండి, ఏం చేస్తారు, ముళ్ళ పొద భక్తులను దగ్గరకు రానియదు కదా. ఎంత అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారో చూసారా. ముళ్ళపొద, పెద్ద ముళ్ళపొద చాలా దూరానికి వ్యాపించేసి ఉంది ముళ్ళపొద. అక్కడేమో కల్పతరువు ఉంది చాలా దూరంలో, చుట్టూ ముళ్ళపొదే ఉంది. ఆ ముళ్ళపొద ఏం చేస్తుంది, కల్పతరువు దగ్గరికి భక్తుల్ని రానియకుండా గుచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు రావడం తగ్గిపోతుంది.
కల్పతరువుకి ఎలా ఉంటుంది? నేను వీళ్ళు అడిగిన కోరికలు తీర్చాలి, వీళ్ళు నా దగ్గరికి వస్తే బాగుండు, నేను వీళ్ళకి అడిగింది ఇవ్వాలి అనే కల్పతరువుకు ఉంటుంది. కానీ ముళ్ళ పొద దగ్గరికి రానివ్వట్లేదు, చుట్టూ వ్యాపించేసి అడ్డం పడిపోయి ఉంది. అలాంటి వాడే ఈ లోభి కూడా, ధర్మకర్త దగ్గర ఉన్న లోభి ఇలాంటి ముళ్ళ పొద లాంటి వాడు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణతో ఈ పద్యాన్ని మనకి అందించారు. ఎంత అద్భుతంగా ఉంది కదా.